సో గైస్, వెల్కమ్ టు అరుణాచలం పార్ట్ 2 అనమాట. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాం. మామూలుగా రూల్ ప్రకారం అయితే మన ఏపీలో తెలంగాణలో కానీ ఫస్ట్ ప్రదర్శన చేసి తర్వాత టెంపుల్కి వెళ్తారు. ఇక్కడ తమిళనాడు రూల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట. ఆ రూలే మనం పాటిందాం. దర్శనం ఎలా అయింది ఏంటి, గిరి ప్రదక్షిణ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. రాజగోపురం ఎదురుగుండా అయితే మేము రూములు తీసుకున్నాం. గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు దర్శనానికి వెళ్తాం అనమాట. లోపలికి సెల్ అలాట్మెంట్ అయితే ఉంది, కానీ వీడియోస్ తీస్తారు అనేది గ్యారెంటీ లేదనమాట. ఎంతవరకు అయితే అంతవరకు తీసి చూపిస్తాను వీడియోలని. ఎండ అయితే 34 డిగ్రీలు ఉందంట. ఒక రేంజ్లో ఉంది ఎండ నడిచిందని. మంట మీద నడిచినట్టు ఉందన్నమాట సేమ్. చాలామంది అయితే పరిగెట్టేస్తున్నారు అటు ఇటు ఎండకి. గాయ్స్, లోపలికైతే ఎంటర్ అయ్యాము. రెండున్నర అయింది ఇప్పుడు. ఇప్పుడు ఏదో వాటర్ ఉంది, చెరువు లాంటిది. రమణ మహర్షి ఆశ్రమం పైకి మనం పైకి వెళ్ళినట్లయితే ఇలా కనిపిస్తాం అన్నమాట వ్యూ అంతనే. దర్శనానికి అయితే వేడిగా ఉన్నారు ఆల్రెడీ. జనరల్లో ఇది అయితే టికెట్ దర్శనం అనమాట, 50 రూపీస్ మాత్రమే. శివుడి దర్శనం అయితే అయిపోయింది. అరుణాచల శివయ్య అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ పక్కన అమ్మవారి గుడి ఉంటే లోపలికి వెళ్ళాం అనమాట. ఇక్కడ వీడియో ఇది. దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి 14 కిలోమీటర్లు అనమాట గిరి ప్రదక్షిణ. ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉంటాయి ఏంటి, ప్రతి లింగం కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. మనకి పూజ దగ్గరికి కానీ లేకపోతే ఇంట్లో సంబంధించినవి కానీ ఏ సామాన్లు అయినా సరే ఇక్కడ మొత్తం ఉంటున్నారండి. తాళ్ళు, కరింగలు మనం అమ్ముతున్నారు, కానీ ఇవి అయితే ఒరిజినల్ కాదు. దర్శనం అయిపోయింది గాయస్. ఫ్రంట్ సైడ్ వచ్చాం. ఇప్పుడు దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇది రాజగోపురం. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఇటు సైడ్ నుంచి వెళ్ళకూడదు అనమాట. అంటే ఇటు సైడ్ నుంచి దేవతలు దేవుళ్ళు చేస్తారని మరి పెద్దలు చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ లింగం వచ్చేసరికి ఇంద్రలింగం అనమాట. వచ్చేసాం ఫైనల్గా. లోపలికి వెళ్ళి లింగాన్ని దర్శనం చేసుకుని వస్తాం. వీడియో తీయటం ఉండదు అనమాట లోపల.
రెండవ లింగం వచ్చేసరికి అగ్నిలింగం అనమాట. రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ చేసింది, చాలా దారుణంగా ఉంది పొజిషన్ ఇక్కడ అయితే ప్రజెంట్. ఇంకా అగ్నిలింగం మనకు 1 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ తర్వాత అగ్నిలింగంకి అయితే వచ్చాం. ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది, ఈ లోపలికి వెళ్ళాలని చూస్తుంది అనమాట. లోపలికి వెళ్ళి దర్శనం తీసుకురావాలి. లోపలికి మొబైల్ ఎలా ఉండదు. ఇది అగ్నిలింగం దాటిన తర్వాత ఉంటుందండి ఈ గుడి. ఇక్కడ ఏంటంటే బైక్ పూజలు ఎక్కువ ఫేమస్ అనమాట. వాహనాలు, బైక్ పూజలు ఈయనట్లకి బాగా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్లో కొండ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట గిరి అంటే. దీని చుట్టూరు తిరగాలి, దాన్నే గిరి ప్రదక్షిణం అని అంటారు. 3వ లింగం వచ్చేసరికి యమలింగం అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా ఎండకైతే మా మామయ్య ఇద్దరు పరిగెట్టేస్తున్నారు, నేనైతే ఈ బయట ఏమీ నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదైతే కావట్లేదు అనమాట, అదైతే కాలిపోతుంది రోడ్డు అయితే ఎండకే. యమలింగం అయితే వచ్చేసాం అనమాట. ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ చూడండి, యమలింగం అనమాట. ఇది 3వ లింగం. నెక్స్ట్ వచ్చేసరికి నైరుతి లింగం అనమాట. యమలింగం దర్శనం అయితే ఇప్పుడే అయ్యింది, కాకపోతే మేము లోపలికి వచ్చే టైంకి కరెక్ట్గా అభిషేకం చేస్తున్నారనమాట. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఎందుకంటే అభిషేకం చేస్తున్నప్పుడు మనం అదే టైంకి ఇక్కడ రావటం మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. గిరిప్రదక్షిణ చేసే రోడ్లో వ్యూ కూడా మంచి బాగుందన్నమాట. 2 పక్కన చెట్లు, మెయిన్ రోడ్డు. ఫైనల్గా నైరుతి లింగం అయితే వచ్చేసాం. బ్యాక్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇటు ఇటు ఇది కడుతున్నారు కాబట్టి ఇలా వెళ్ళాలి. కోతులు అయితే బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడ. నైరుతి లింగం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి సూర్యలింగం అనమాట. వేరే కంట్రీ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి దర్శనం చేసుకుంటాకి. సూర్యలింగానికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. సూర్యలింగ దర్శనం కూడా అయిపోయిందనమాట. కాకపోతే అన్నీ కూడా ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అది చేస్తున్నారు అనుకుంటా, అంటే కొంచెం డెవలప్ చేయడానికి. ఫైనల్గా వరుణ లింగంకి అయితే వచ్చేసాం అనమాట. తలపతి విజయ్ అయితే ఎలక్షన్స్లో పోటీ చేస్తానన్నమాట. ఇక్కడ ఓ పార్టీకి కొత్త పార్టీ పెట్టాడు తమిళనాడులో. 6 లింగాలు అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇంకా 4 లింగాలు మోక్ష మార్గం అయితే ఉంది. వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అయితే ఉన్నాయన్నమాట. మిడిల్లో మోక్ష మార్గం ఒకటి ఉంది.
కుబేరలింగం దాటినాయి. ఈ 4 కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే గిరి ప్రదక్షిణం. వాయులింగం అయితే వచ్చేసాం అనమాట. చంద్రలింగం అయితే వచ్చేసాం అనమాట. కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడైతే మంచి రష్గా ఉంది. మోక్ష మార్గం దగ్గరికి తెచ్చేసాం అనమాట. ఇలా ఎంటర్ అవ్వాలి లోపలికి. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వి ఎలా నుంచి రావాలన్నమాట. అక్కడికి రావాలి. ఫైనల్లీ ఈశాన్యలింగంకి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ చేసింది, నాకు తెలియదు కానీ కంప్లీట్ అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇక్కడే దిగుతా. ఫైనల్ అయితే గుడి దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ రాజగోపురం దగ్గరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దర్శనంకి వెళ్తాం అనమాట రెండోసారి. నైట్ టైంలో వ్యూ ఇలా ఉందన్నమాట. రెండో దర్శనంకి వెళ్తాం కదా ఇప్పుడు తీసుకున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నైట్ టైం కూడా. కాకపోతే మార్నింగ్ అయితే 45 మినిట్స్లో అయిపోయింది. ఇప్పుడైతే గంట దాటి టైం పట్టింది అనమాట. 1 అవర్ దాటేసింది. కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ అయితే దోస్తున్నాం. మరి రేంజ్గా ఉంటాం కొంత మరి చూడాలి. టిఫిన్ అయితే తినేసాం. బాగుంది టిఫిన్. మీకు ప్లేస్ చూపుతుంది చూడండి. ఇక్కడ పేర్లని వెంట వెంటగా ఉన్నాయన్నమాట. ఎవర్రా మీరంతా? బట్టల షాప్ పేరంటే ఇది. తమిళనాడు పాటలు పాడుతున్నారు. వచ్చారు మొత్తం పాటలు పాడుతున్నారు. మా వాళ్ళు దేవుడి బొమ్మలు అయ్యో దేవుడి తోళ్ళు ఇవన్నీ కొన్నాం అంటున్నారు అనమాట. షాప్ దగ్గరికి వెళ్తున్నాం. మా వాళ్ళు ఇంకా అబ్జర్వింగ్ చేస్తూనే ఉన్నారు. ఏం తీసుకున్నా? తెలుగులో ఉన్నదా? ఓకే, ఫైనల్లో ఉందండి. ఇంకా ముందు అవును అడిగాం. అదే మనక్కదు గణేష్ ఏం కొంటున్నా? నువ్వు ఇచ్చేస్తున్నావు. నువ్వు ఇచ్చేస్తున్నావా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం భాస్కర్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.